ఏ ఏ బంధకాలలో ఎవరైతే మగ్గిపోతున్నారో ప్రతి ఒక్కరికి దేవుడు విడుదలనిచ్చినాడు. ఆయన మరణము ద్వారా, ఆయన పునరుత్థానము ద్వారా ప్రతి దానికి మనకు విడుదల ఉన్నది. ఇక దీనికి లేదు కావచ్చు విడుదల, ఇక దీనికి లేదు కావచ్చు మందు, ఇక దీనికి లేదు కావచ్చు స్వతంత్రత అనుకోవడానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు రక్తము ద్వారా ప్రతి పాపముకు విడుదల, యేసు పొందిన దెబ్బల ద్వారా ప్రతి రోగముకు విడుదల, యేసు యొక్క పునరుత్థానము ద్వారా అపవాది పైన మనకు జయము, అపవాది బంధకాల నుంచి విడుదల, స్వతంత్రత మనకు దేవుడిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఏ బంధకాల చేత బంధింపబడి ఉన్నావు? పాపపు బంధకాల, శాపపు బంధకాల, రోగపు బంధకాల, అప్పుల బంధకాల, ఆర్థిక ఇబ్బందులు అనే బంధకాల, ఇక ఏ సమస్య, ఏ బంధకాలు నేను బంధించి ఉంచాయో నాకు తెలియదు, కానీ నేను ఒకటే చెప్తున్నాను, యేసు క్రీస్తు రక్తం ద్వారా ప్రతి దానికి విడుదల, యేసు పొందిన గాయముల ద్వారా విడుదల, యేసు యొక్క పునరుత్థానము ద్వారా ప్రతి దానికి విడుదల, స్వతంత్రత ఉన్నది యేసు నామమున. దేవుడు అందుకే నిన్ను పిలిచాడు, అందుకొరకే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ మీద దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క దృష్టి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకొరకే ఈ దినం నీవు నేను సజీవులంగా ఉన్నాం.